కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెరువుల్ని, ప్రభుత్వ భూముల్ని వీటిని కాపాడటం కోసం హైడ్రా అని చెప్పి ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. అత్యంత అద్భుతమైన వ్యవస్థ, అత్యంత పారదర్శకంగా పనిచేస్తుంది అని చెప్పారు. వాళ్ళు కూడా రాగానే నాగార్జున లాంటి వాళ్ళు కొంతమందికి అడ్డాలు కూల్చేయడం ఇట్లాంటివి చేసి హడావిడి చేసి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా, హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా అంటే తోపురా, తురుంరా, సూపర్రా అని చెప్పి ఒక పేరు తెచ్చుకున్నాను. కానీ కాలక్రమేణా ఏమైందంటే హైడ్రా పెద్ద వాళ్ళ జోలికి వెళ్లకుండా పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళ జోలికి వెళ్ళటం, వాళ్ళ కడ్డాలు కూల్చేయటం, ఫుట్పాత్ల వాళ్ళపైన ప్రతాపం చుట్టూ మొదలుపెట్టారు. కొద్దికి మెల్లమెల్లగా హైడ్రా యొక్క విశ్వసనీయత తగ్గుతూ వచ్చింది. రీసెంట్గా ఒక వ్యక్తి ఆర్టీఏలో పిటిషన్ వేశారు. ఏమనంటే ముఖ్యమంత్రి గారు హైడ్రా కోసం 100 కోట్లు కేటాయించారు. ఆ 100 కోట్లు ఏమైనాయి, ఎటుపోయినాయి? ఇప్పుడు ఇదే క్వశ్చన్ మేము కూడా అడుగుతున్నామండి. మీరు 100 కోట్లు కేటాయించారు హైడ్రా కోసం, మరి ఆ 100 కోట్లు ఎటుపోయినాయి? ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ చూడండి, పాపం హైడ్రా సిబ్బంది వీళ్ళు నేను గౌరవ రేవంత్ రెడ్డి గారికి వీరాభిమాని అయినా కూడా నేను ఏ రోజు కూడా ప్రొసెస్ నాకు గవర్నమెంట్ ట్రీట్ చేయాలి, మా కమిషనర్ సార్ అంటే నాకు వీరాభిమాని మా జగన్నాథ్ సార్కి. కానీ నాకు ఈ బాధ భరించలేక రాత్రి నేను ఎంత ఏడ్చినో నాకు తెలుసానా, కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి కూడా ఏడ్చిన నేను రాత్రి. జీతం తక్కువైంది, ఎట్లా సార్ మాకు ఎట్లా తినాలి, ఏంటి నెలకు ఈఎంఐలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఏకం 5,000 రూపాయలు జీతం తక్కువ అయితే ఏం చేస్తాం సార్? ఇంటి కిరాయిలు నెలకు 7,500 ఇంటి కిరాయి, ఎట్లా బతకాలి 2 పిల్లల్ని పెట్టుకొని? చూడండి పాపం ఎంత దారుణం. కాకపోతే ఒక్కసారిగా 5,000 రూపాయలు జీతం తగ్గించారంటే వీళ్ళకి, హైడ్రా సిబ్బందికి. అరే ఒరే అని పిలుస్తున్నారు మమ్మల్ని కనీసం ఒక ఎంప్లాయీస్ లాగా, ఒక మనుషులాగా ట్రీట్ చేయట్లేదు, మమ్మల్ని బాగా చులకనగా చూస్తున్నారని చెప్పి గతంలో వీళ్ళు ఒక ధర్నా చేశారు, విధులు బహిష్కరించి. వీళ్ళకి యాక్చువల్గా గతంలో జీతం ఇస్తా అని చెప్పి 29,000 అంట, ఇప్పుడు కేవలం ఇచ్చేది 22,500. గతంలో 8 గంటల